ఆనందంగా ఉందా? టెన్షన్ వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 కార్యక్రమం పేదవాళ్ళకి, బంగారు కుటుంబాలకి పే బ్యాక్ టు ద సొసైటీ అని ఆర్థికంగా కొద్ది బలంగా ఉన్న వాళ్ళందరూ కూడా పేద కుటుంబాలను ఆదుకోవాలి. ఈ రోజు సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం. ఓ మహోన్నతమైన కార్యక్రమం వీళ్ళ జీవితాల్లో ఒక వెలుగుని తీసుకుని వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలకి ఒక తృప్తి అనేది ఉంటుంది. ఇదే కాకుండా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా సేవాభావంతో ముందుకెళ్తా ఉన్నారు. ఆయన నిత్యం చెప్పేది ఏంటంటే పేదవాళ్ళ దగ్గరగా ఉండండి, వాళ్ళు కష్టాలు తెలుసుకోండి, చేతనంత సాయం చేయండి, P4 లో యాక్టివ్ గా ఉండండి అని నాకు అదృష్టంగా చెప్పాలి. ఓ ఇల్లు కట్టించారని నాకు నోట్లో మాటలు రాని విషయం ఇది. ఆనందంతో అందరూ ఇక్కడ కార్డియాలిక్ బరస్ట్ తో గానీ ఈ క్యాన్సర్ తో గానీ చనిపోతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సత్యం ఫౌండేషన్ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్లన్నీ ఉచితంగా చేసే విధంగా మా అధినాయకులకు ఉన్న మంచి లక్షణాలను నేర్చుకున్న పటాలి పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 ని ఇలాంటి దైవ కార్యక్రమానికి ముందు తీసుకెళ్లిన వసంత గారికి మరోసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.